ఈ ఇయర్ సీజనల్ ఫ్రూట్స్లో మామిడి పండు తర్వాత బాగా ఇష్టపడి తిన్నదైతే ఈ తాటి పండ్లతో చేసిన రొట్టె కానీ గారెలు కానీ ఆ బూరెలు కానీ ఎంత బాగున్నాయంటే ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టలేదు అనమాట. ఇప్పుడైతే ఇంకా బాధేస్తుంది ఎందుకంటే సీజన్ అయిపోతుంది, ఇంక ఇవి దొరకవు అని చెప్పి. ఈసారి అయితే మా పిన్ని చేస్తున్నారు. ఎలా చేశారన్నది ప్రాసెస్ అంతా ఉంది, చూసేయాలి. ఒక కాయకి 1 కేజీ వరిపిండి, 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ బెల్లం, 1 కేజీ వరిపిండి, ఒక పేస్ట్ బట్టి వేసుకోవాలి. మనం ఒకసారి రసం ఒక్కొక్క కాయలో తక్కువ వస్తుంది, ఒక్కొక్క కాయలో ఎక్కువ వస్తుంది. దాన్ని బట్టి మనం వరిపిండి అవి కలుపుకోవాలన్నమాట. కొబ్బరి వేస్తున్నారా ఈసారి? కొబ్బరి వేసుకుంటే బాగుంటది, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కానీ కొబ్బరి వేసుకుంటే టేస్ట్ ఉంటది అన్నమాట. ఓకే ఓకే. తీపి చూడాలా? తీపి చూడాలి. కొంచెం బెల్లం పడుతుంది అనిపిస్తుంది. కొంచెం కాయకి కొంచెం స్వీట్ తక్కువ ఉంటది, అందుకు కొంచెం బెల్లం కొద్దిగా ఎక్కువ పడుతుంది అన్నమాట. ఓకే. డీప్ ఫ్రై మనం గార్లిక్ ఎలాగైతే చేసుకుంటామో తడి అలా చేసుకోవాలన్నమాట. నూనె బాగా మరిగాక అప్పుడు వేసుకోవాలి. మనం ఓకే. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేస్తారా? కొద్దిగా వేసుకోవాలి, అంటే టేస్ట్ బ్యాలెన్స్ అవడానికి, చప్పదనం రాకుండా టేస్ట్ కొంచెం ఉంటుంది. తాటి రొట్టెలో అయినా సరే వేసుకుంటారు, ఇట్లో అయినా సరే వేసుకుంటారు. కొద్దిగా ఎక్కువ వేసుకోకూడదు, అది ఎక్కువ వేసుకుంటే ఉప్పు కనపడిపోతుంది. ఉప్పుగా చిటికెడు వేసుకోవాలి. పేపర్ పెట్టి అదే మైకా కవర్ పెట్టి వేసుకోవచ్చు, వేసుకుంటే ఎలాగైనా వేసుకోవచ్చు. చేతితో వేసుకుని మనకి ఎంత సైజు కావాలో చూసుకుని వేసుకోవాలి. చిల్లు పడితే గారి, చిల్లు పడితే అప్పం అప్పం తాటి అప్పం వేసుకోవాలి. బూర్లు అంటే సేమ్ ఇదే పిండి? ఇదే పిండి తాటి బూర్లు కింద వేస్తారు. అంటే రౌండ్ గా చేసేసి వేసేసుకోవడమే. నూనె కాయింది కదా, నూనె కాయింది కదా వేసుకున్నాం. ఆయిల్ మట్టికి ముడిగిలాగే వేసుకోవాలి, చేస్తే మళ్ళీ పక్కన ఆగదు. నూనె పీలుస్తాయి అంటే కొద్దిగా అంత ఎక్కువేం కాదు, లాగుతాయి మరి. తాటి గారెలు కానీ ఆ నూనె మళ్ళీ యూజ్ అవుతుందా? మరి పిండి వంటలు చేసుకుంటాం కదా, మరి అంటే నీసు కూరలు వేసుకుని కానీ ఫ్రై ఏదో చేసుకుంటే ఏదో ఎందులో వేసుకోవాలి. అంటే నీసు కూరలో బాగోదు కదా, అన్నీ అవి వండుకుంటాం కదా మనం, వాటిలో వాడుకోవాలి. మామూలుగా అంత తీద్దాం అంటారు కానీ నువ్వు కూడా అంటే వేసి మాట్లాడాలి. ఈసారి వాయిస్ ఓవర్ ఇచ్చే పని లేదు నాకు. తాటిగర్లు వేస్తావా? చింతాలి నా చెయ్యి జారదేమో అని చెయ్యాలి. బాగానే వచ్చేస్తాయి. ఫస్ట్ టైం అంటుకుంటా. అందుకే ఫస్ట్ ఆయిల్ వేయకుండా మూకుడి కొంచెం బాగా కాలేక ఆయిల్ వేసుకుంటే అంటుకోకుండా వస్తాయి అన్నమాట. కాలేక బంగారు రంగు వచ్చాక తీసేయాలి. చల్లారాక చూడాలి టేస్ట్. వెంటనే చూస్తే మీకు ఉడకలేనట్టు ఉంటుంది. చల్లారాక అయితే కొంచెం ఆరి అన్ని టేస్ట్ కనపడుతుంది. రేపటికి ఇంకా బాగుంటాయి. ఫస్ట్ టైం అది వేడిగా తింటే వగరగా చేదుగా కండ్రగా ఉంటాయి. అదే చల్లారాక కాసేపు ఉన్నాక తింటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఎన్ని రోజులైనా ఇది 10 రోజుల వరకు కొబ్బరి వేసాం కాబట్టి ఒక 4 రోజులు ఎక్కువైతే ఉంటాయి. అంటే కొబ్బరి వేస్తే ఎక్కువ అదే లోపల నెల వాసన వచ్చేస్తాయి, ఊలు వాసన కింద వచ్చేస్తాయి. కొబ్బరి ఉంటుంది కాబట్టి. అదే కొబ్బరి లేకపోతే మనకి టేస్ట్గానే ఉంటుంది. పిండి సరిపడగా వేసుకోకపోతే గట్టిగానే వచ్చేస్తుంది. ఎక్కువ వేసినా గట్టిగానే వస్తుంది, తక్కువ వేస్తే సరిగ్గా రావు. మళ్ళీ మొత్తం అన్నీ కంప్లీట్ అయ్యాక అప్పుడు ఇప్పుడు మెత్తగా ఉన్నాయి. అలాగే ఉంటాయి, గట్టి పడిపోవు.
అదనమాట సంగతి. బాయ్ గైస్, సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో.